హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ టేస్టిజం. ఈరోజు మన ఛానల్లో మాల్పువా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో 2 కప్పుల ఉప్మా రవ్వ అలాగే 2 కప్పుల పాలు వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు పట్టుకున్న బ్యాటర్ని అంతా ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు గోధుమ పిండిని యాడ్ చేయాలి. అలాగే 3 టేబుల్ స్పూన్ల షుగర్ని వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఎక్కడా ఉండలు లేకుండా మధ్య మధ్యలో వాటర్ యాడ్ చేస్తూ ఇలా థిక్ బ్యాటర్ లాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 10 నిమిషాలు దాన్ని పక్కకు పెట్టాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో 1 కప్ షుగర్ వేసుకోవాలి. అలాగే 1 కప్ నీళ్ళు వేసుకోవాలి. షుగర్ అంతా కరిగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ అలాగే కొంచెం ఫుడ్ కలర్ వేసుకొని పాకం కొంచెం జిగురు పాకం రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మళ్ళీ పాన్ పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాల పాటు కలిపి పక్కన పెట్టుకున్న పిండిలో 1 కప్పు పాలపొడి అలాగే చిటికెడు బేకింగ్ సోడా వేసి బాగా కలుపుకోవాలి. ఉండలు ఏమీ లేకుండా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం స్టవ్ మీద పెట్టిన ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 గంటె పిండి తీసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఇలా వేసుకుంటూ ఒకవైపు కాలిన తర్వాత మరో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం చేసి పెట్టుకున్న చక్కెర పాకంలో వేసుకోవాలి. ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు చక్కెర పాకంలో ఉంచుకొని తర్వాత తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మాల్పువా రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.